IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వికారాబాద్ జిల్లా కోటపల్లి ప్రాజెక్టు కాలువలో పలు వాహనాలు చిక్కుకుపోయాయి. కాలువలో 3 మహీంద్రా థార్లతో పాటు ఓ ట్రాక్టర్ చిక్కుకుంది. వీటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు పర్యాటకులు. హైదరాబాద్ నుంచి వికారాబాద్ కు కారులో వచ్చినట్లు తెలుస్తోంది. यही थे हम ना फंसीने गए ना, मतलब मारने का नहीं है गए ना, फंस गए यही थे हम रात में। एक 2 यहाँ है, ट्रैक्टर होगा, जेसीबी नहीं आया, जेसीबी आने हो सके ड्राइवर कहाँ पुलिस स्टेशन में है. సో వికారాబాద్ జిల్లా కోటపల్లి ప్రాజెక్టు కాలువలో చిక్కుకున్నటువంటి వాహనాలను మనం చూస్తూ ఉన్నాము. మహీంద్రా థార్, అదేవిధంగా ఒక ట్రాక్టర్ కూడా అందులో చిక్కుకున్నట్టుగా మనకు అందుతోంది. మొత్తం 3 వెహికల్స్ కూడా ఆ కాలువలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ నుంచి వికారాబాద్కు పర్యాటకులు అక్కడికి వెళుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ కాలువలో ఆ వెహికల్స్ చిక్కుకుపోయాయి. ప్రస్తుతం అయితే రెస్క్యూ కొనసాగుతోంది. బయటికి వెహికల్స్ తీసే ప్రయత్నం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, వికారాబాద్ జిల్లా కోటపల్లి ప్రాజెక్టు కాలువలో 3 వాహనాలు చిక్కున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరంతా కూడా వీకెండ్స్ టైంలో వికారాబాద్ లోని వివిధ ప్రాంతాలకి వీకెండ్స్ తో ఫ్యామిలీస్ తో వెళ్తున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగానే ఇటు హైదరాబాద్ నుంచి కూడా కొన్ని ఫ్యామిలీస్ ఇటు కోటపల్లి ప్రాజెక్టు కాలువ వద్దకు వెళ్ళినట్టుగా తెలిసి వీరంతా నిన్న ఉదయం వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో కూడా ఒకసారిగా కాలువలోంచి బయటకు వచ్చే క్రమంలో కూడా అంతా కొంత మట్టి కాలువ పరిసర ప్రాంతాలు కూడా కొంత మొత్తం మట్టితో అంటే నీటితో కొంత ఉండడంతో ఆ వాహనాలు తిరిగి వెనక్కి వచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేసినట్టుగా తెలిసి అప్పటికే ఈ 3 వాహనాలు తారు వైపుతో పాటు మరికొన్ని వాహనాలు కూడా బురదలో చిక్కోవడంతో వాటిని తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్థానికులు కూడా నిన్నటి సాయంత్రం నుంచి నిన్న ఇటు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు వికారాబాద్ కోటపల్లి ప్రాజెక్టు సంబంధించిన కూడా భారీ వర్షం పడిన నేపథ్యంలో కొంత నేలంతా కూడా తడి కావడంతో అక్కడి నుంచి కాలువ పరిసర ప్రాంతాల నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేసిన సందర్భంలో కూడా ఈ బురదలో ఈ వాహనాలు చిక్కున్నట్టుగా మనకే తెలిసింది. సంధ్య, అయితే కిరణ్, మనం విజువల్స్ లో కూడా క్లియర్ గా చూడవచ్చు. హాఫ్ వరకు కూడా వెహికల్ మునిగిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం కంప్లీట్ గా బురదలో అవి చిక్కుకుపోయాయి. అవి పైగా హెవీ వెహికల్స్, వాటిని రెస్క్యూ చేయడం ఎంతవరకు సాధ్యమవుతుంది? ప్రస్తుతానికైతే స్థానిక పోలీసులకు కూడా స్థానిక గ్రామస్తులు కోటపల్లి పరిసర ప్రాంతాల నుండి వారు కూడా సమాచారం ఇచ్చినట్టుగా తెలిసి వీరంతా ముందు వెళ్ళినప్పుడు చాలా చనువుగా ఉన్న ప్రాంతం కానీ ఒకసారిగా వర్షం పడిన తర్వాత నేలంతా కొంత తడిపడడంతో ఆ వాహనాలు బయటకు వచ్చే క్రమంలో కూడా ఆ బురదలో ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి నిన్నటి సాయంత్రం నుంచి వాహనాలని బయటికి బురదలో చిక్కున్న వాహనాలని బయటకు తీసే ప్రయత్నం అయితే స్థానికులు కూడా చేస్తున్నారు. కానీ ఎంత శ్రమించినా ఆ బురదలో టైర్ పై భాగం వరకు చిక్కున్న వాటిని తొలగించే ప్రయత్నం చేశారు. కాబట్టి జేసీబీలతో పాటు ఇతర కొంత భారీ యంత్రాలకు తీసుకొచ్చి వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక వికారాబాద్ హెడ్ క్వార్టర్స్ నుంచి కోటపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు కూడా కొంత రోడ్డు మార్గం అనువుగా లేకపోవడంతో జేసీబీతో పాటు ఇతర వాహనాలు కూడా వెళ్ళడానికి కొంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కొంత ఆలస్యమైనా కొన్ని వాహనాలు బురదలో చిక్కున్న ఈ వాహనాలు తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తమ్ము కోటపల్లి ప్రాజెక్టు కాలువ వద్దకు వెళ్ళేటప్పుడు చాలా కొంత రోడ్డు మార్గం అంతా బాగుంది. అందుకనే తమ్ము కాలువ కిందకి దిగినట్టుగా పర్యాటకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒకసారిగా వర్షం పడడంతో కొంత ఆ ప్రాంతం అంతా బురదగా మారింది. వర్షం పెరుగుతున్నంత తాము తిరిగి బయటికి వచ్చే ప్రయత్నం చేసిన సందర్భంలో తమ వాహనాలు కూడా బురదలో చిక్కుపోయినట్టుగా ప్రస్తుతానికైతే పర్యాటకులు చెప్తున్నారు. పర్యాటకులు స్థానికుల సహాయంతో వాహనాలని బయటికి తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సంధ్య, అయితే అక్కడ లోకల్ గా ఉండేటువంటి స్థానికులు ఏం చెప్తూ ఉన్నారు అంటే, ఇలాంటి ప్రాజెక్టులు సందర్శించడానికి కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి జలపాతాలను చూసేందుకు కావచ్చు, హైదరాబాద్ నుంచి వికారాబాద్ కి పర్యాటకులు వెళుతూనే ఉంటారు. కాబట్టి అంటే అక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ కానీ లేదా ఏమైనా సైన్ బోర్డ్స్ కానీ ఇలాంటివి ఏమీ ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఈ రోజు ఈ సిచ్యువేషన్ ఎదురైంది అనుకోవచ్చు. ఖచ్చితంగా కోటపల్లి ప్రాజెక్టు కాలువ సందర్శించి కావచ్చు, ఇటు వికారాబాద్ లో ఎవరా కొంత టూరిస్ట్ స్పాట్లు చూసేందుకు
వేలాది మంది నగరవాసులంతా కూడా వీకెండ్స్ టైంలో వెళ్తుంటారు. కానీ ఆ ప్రాజెక్టుల వద్ద కొంత వాటి సంబంధించి కొంత ప్రాంతం వెళ్ళాలి, ఆ తర్వాత వెళ్తే ప్రమాదకర పరిస్థితులు ఉంటాయంటూ కూడా అలాంటి వద్ద ఎలాంటి సూచిక బోర్డులు లేకపోవడం, అక్కడ దానికి సంబంధించి చెప్పేవారు లేకపోవడంతో కూడా ప్రయాణికుల నుంచి సుదూర ప్రాంతాల నుంచి ప్రాజెక్టులు చూడాలి, ప్రకృతి అందందాలను కూడా బంధించాలని కూడా ఆదురుతో వెళ్లిన వారు కూడా అక్కడ ఆ పరిస్థితులను అర్థం చేసుకోకపోవడంతో కూడా ప్రస్తుతానికైతే ఇలాంటి ఘటనలు చోటు తెలుసు. ప్రస్తుతానికైతే స్థానికుల సహాయంతో ఆ బురదలో ఇరుక్కుపోయిన వాహనాలని బయటకు తీసే ప్రయత్నం కూడా సాగుతున్నట్లుగా తెలుస్తుంది సంధ్య. రైట్ కిరణ్.